హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి పద్మావతి గారు, కృష్ణవేణి బండి గారు అండ్ మేఘ్నా సురేష్ గారు అండి. ఈ వీడియో గివ్ అవే క్వశ్చన్స్ కోసం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఆల్రెడీ టైటిల్ కానీ తమ్నెల్ కానీ చూసే వచ్చుంటారు కదా. పరంపర రెస్టారెంట్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి థాలీ, బుఫే, అలకాటే ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అయితే మనకి 2 ఫ్లోర్స్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో థాలీస్ ఉండవు, ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే థాలీస్ ఉంటాయి. సౌత్ థాలీ అండ్ నార్త్ థాలీ. సో మేము తీసుకున్న ఫుడ్ సౌత్ థాలీ అండ్ నార్త్ థాలీ ఫస్ట్ ఫ్లోర్లోది. ఇప్పుడు మీరు చూస్తున్న అంబియన్స్ అవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. పర్సనల్గా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఫుడ్ కన్నా ముందు ఈ చూస్తున్నారు కదా అంబియన్స్ వ్యూ, అది నాకు చాలా నచ్చింది. మీకు ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నా, ఇలా పెయింట్తో వేసే ఆర్ట్స్ నచ్చే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి. ఒక 10-15 మినిట్స్ అలా ఉండిపోతారు. నాకైతే పర్సనల్గా అంత బాగా నచ్చింది. ఇంకా కమింగ్ టు ద ఫుడ్ వచ్చేటప్పటికి సౌత్ థాలీ, నార్త్ థాలీ తీసుకున్నాము. నాకు బాగా చూసి అండి ఫుడ్. సో మోస్ట్లీ సౌత్ ఉండాలి నాకు. మా హస్బెండ్ కొంచెం అన్నీ తింటారు, సో తను నార్త్ థాలీ తీసుకున్నారు. సౌత్ థాలీ ప్రైస్ వచ్చి 449 అండ్ నార్త్ థాలీ ఫుడ్ వచ్చేటప్పటికి ప్రైస్ వచ్చేటప్పటికి 549 రూపీస్ అనమాట. ఎందుకో తెలియదు, ఎప్పుడు నాకు నార్త్ థాలీ 100 రూపీస్ 150 ఎప్పుడు అటు ఇటుగా ఉంటుంది ప్రతిసారి కూడాను. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం అమ్మవారి కోసం అని చెప్పి నేను మట్టి గాజులు వీడియో చూపించాను కదా, అందులో టోటల్గా ఎన్ని టైప్స్ అంటే లైక్ ఎన్ని టైప్ ఆఫ్ రెడ్ బ్యాంగిల్స్ చూపించాను, రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఎన్ని టైప్స్, ఇది నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్. నెక్స్ట్ ఈ రెస్టారెంట్ వీడియోకి వచ్చేస్తే కనుక ఫుడ్ అయితే కనుక నాలాగా సౌత్ అంటే సౌత్, ఆంధ్ర థాలీ ఇలా చూజీగా ఉండే వాళ్ళకైతే అంత నచ్చకపోవచ్చండి. నాకైతే మిక్స్డ్ ఫీలింగ్ అనిపించింది. కొంచెం అంటే కర్రీస్ అవన్నీ కూడా సౌత్కి తగ్గట్టే పెట్టారు. పప్పు, సాంబార్, బెండకాయ ఫ్రై ఇలాంటివన్నీ కూడాను, బంగాళదుంప కర్రీ. బట్ టేస్ట్ అయితే మనం చేసుకున్నలాగా రాలేదు. కొంచెం ఉప్పులు, కారాలు అలా ఏమీ లేకుండా నార్మల్గా అనిపించింది. నేను చాలా చూసి అండ్ శనగల కర్రీ పెట్టారు. జనరల్గా నేను సౌత్ అనగానే శనగల కర్రీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే నా వరకు అది ఈవినింగ్ స్నాక్ కానీ గుడిలో ప్రసాదం కానీ ఇలా అలవాటు అయిపోయింది. సో అలా ఉండే వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. అదర్వైజ్ ఫుడ్ అయితే బాగుంది. మా హస్బెండ్ అయితే కనుక నార్త్ థాలీ చాలా బాగుందని చెప్పారు. తను అన్ని రకాలు ట్రై చేస్తారు. ఫుడ్ అయితే బాగుందని చెప్పారనమాట. సో ఇంతకుముందు ఎవరైనా ఈ పరంపర రెస్టారెంట్కి విజిట్ చేసుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సో దట్ చూసే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. మాలాగా థాలీస్ కాకుండా అలకాటే కానీ బఫే కానీ ఎవరైనా వెళ్ళుంటే ఆ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను చాలా పెయింట్ ఇలా ఫొటోస్ చూపించాను కదా, యానిమల్స్ రిలేటెడ్వి ఎన్ని ఉన్నాయి. ఇది నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్. అండ్ మీ అందరికీ తెలుసు కదా ఆన్సర్స్ ఎక్కడ పెట్టాలో, కమెంట్స్లో కాదండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సేమ్ ఇన్స్టాగ్రామ్ ఎలైనే లైఫ్ అని చెప్పే ఉంటుంది, అక్కడే ఫాలో చేసి కామెంట్స్లో మెసేజ్ చేసేయచ్చు నాకు పర్సనల్గా. అండ్ యాజ్ యూజువల్ నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. అండ్ ఎవరికైనా ఇన్స్టా అకౌంట్ లేకపోతే ఫస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టి కామెంట్ పెట్టండి, నేను నోట్ చేసుకుని రిమూవ్ చేసేస్తాను. సో ప్రాబ్లం ఏమీ లేదు. మీ అందరికీ చెప్పినట్టుగా సౌత్ అండ్ నార్త్ థాలీ, ఇది సౌత్ థాలీ అండి. నాకు ఆ శనగల కర్రీ చూడగానే ఫస్ట్ ఆ ఫీల్ పోయింది. ఇది నార్త్ థాలీ రిలేటెడ్, ఇలాగ రోటీలు, నాను ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఇది స్వీట్లు 2 ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కర్రీస్, పెరుగు ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఫుడ్ వైజ్ అయితే ఓకే. అండ్ బై ద వే లొకేషన్ వచ్చి బంజారా హిల్స్. అండ్ నేను డైరెక్ట్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను మీ అందరి కోసం, ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే. మీ అందరికీ 449, 549 వర్త్ కాదా అనిపించిందో లేదో చెప్పండి. నాకు కొంచెం ప్రైజే అనిపించింది పెట్టిన ఫుడ్కి, బట్ లొకేషన్ బట్టి కూడా ప్రైజెస్ వేరీ అవుతాయి కాబట్టి అలా కంపేర్ చేస్తే ఓకే. బట్ నాకు బఫేస్కి ఏంటంటే థాలీస్కి ఏంటంటే ఎట్ మ్యాక్స్ 250 అయితే బెటర్ అనిపిస్తాయి ఇన్ జనరల్. బట్ చూస్తున్న వాళ్ళు వీడియోలో ఆల్రెడీ థాలీస్ చూసారు కదా, మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే గివ్ అవే ఆన్సర్స్ కూడా ఇన్స్టాలో నాకు మెసేజ్ చేసేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. బై ద వే రేపు లైవ్ ఉంటుంది, ఈ రోజు అంటే నేను ముందు రోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు ఆఫ్టర్నూన్ యాజ్ యూజువల్ 2:30 to 3 మధ్యలో లైవ్ ఉంటుందన్నమాట. సో